ఈ పార్టీలు కలిసిపోయిన వేళ ఎన్నికల కమిషన్ ఇచ్చింది, ఏ పార్టీ కలిసింది, ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం ఏ పార్టీ ఇచ్చింది ఏం కథ అనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మున్సిపాలిటీ కలిసిపోయిన పార్టీలు, చైర్మన్ పార్టీ, వైస్ చైర్మన్ పార్టీ. ఇక్కడ మరి నిజంగా చైర్మన్ ఏ పార్టీ అయితే వైస్ చైర్మన్ కూడా అదే పార్టీ ఉండాలి కదా. అయితే చూసుకున్నాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఆదిలాబాద్కి సంబంధించి కాంగ్రెస్ ఎంఐఎం కలిసిపోయినాయి. చైర్మన్ ఏమో కాంగ్రెస్ తీసుకుంది, ఎంఐఎమో వైస్ చైర్మన్ తీసుకుంది. ఇక అది తెలిసిన విషయమే. ఎంఐఎంలు ఎవరు అది ఉంటే వాళ్ళతో దోస్తాన్ చేస్తారు. ఇక కామారెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినాయి. కాంగ్రెస్ ఏమో ఇక చూడరా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినాయి. కాంగ్రెస్ చైర్మన్ తీసుకుంది, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ తీసుకుంది. మహబూబాద్ కాంగ్రెస్ సిపిఎం కలిసిపోయింది. కాంగ్రెస్ ఏమో చైర్మన్ పదవి తీసుకుంది, సిపిఎం ఏమో వైస్ చైర్మన్ తీసుకుంది. దేవరకద్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినాయి. కాంగ్రెస్ ఏమో చైర్మన్ పదవి తీసుకుంది, బీఆర్ఎస్ ఏమో వైస్ చైర్మన్ పదవి తీసుకుంది. ఇక నర్సాపూర్ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు కలిసిపోయినాయి. కాంగ్రెస్ ఏమో చైర్మన్ పదవి తీసుకుంది, బీజేపీ ఏమో ఇక్కడ వైస్ చైర్మన్ పదవి తీసుకుంది. అంటే బీఆర్ఎస్ను రాకుండా చేసే ప్రయత్నం జరిగింది ఇక్కడ.